హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి అంతా చీకటి చీకటిగా ఉంది? ఇది నైటా ఉదయమా అనుకుంటున్నారా? ఉదయమేనండి. ఉదయం 4 గంటలకు నిద్ర లేచాను. ఇంత త్వరగా ఎందుకు నిద్ర లేచింది అనుకుంటున్నారా? నేను త్వరగా నిద్ర లేచానంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఎక్కడికన్నా ఊరికి వెళ్ళటం, లేదనుకోండి ఏదన్నా గుడికి వెళ్ళటం. ఈ రెండే కారణాలు. వీటిల్లో రెండో కారణం, గుడికి అయితే వెళ్తున్నాము. చూడండి, బయట మొత్తం చీకటి చీకటిగా ఉంది. 4 గంటలకు నిద్ర లేస్తేనే ఇంట్లో పనులన్నీ చేసుకొని గుడికి వెళ్ళేది. 6 గంటలకల్లా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ అయిందనుకోండి, జనం ఎక్కువ వస్తారు. క్యూ లైను అబ్బో ఎంతమంది ఉంటారో. ఈ ఎండలకి ఇంకా అసలు ఉండను కూడా ఉండలేము. అందుకని ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా దేవుడి దర్శనం చేసుకొని వస్తాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఊరి దగ్గర ఉన్న దేవరంపాడ గుడికి అయితే వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి గుడికి. ఇంకా శివరాత్రి వెళ్ళిన కాడి నుంచి 4 వారాలు తిరణాల్లాగా చేస్తారు. ఇంకా ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ వారం అయితే రెండో వారం ఎక్కువగా వెళ్తారు. సత్తనపల్లి ఏరియా వాళ్ళందరూ, నర్సరావుపేట ఏరియా వాళ్ళందరూ ఎక్కువ శాతం ఈ గుడికి అయితే వెళ్తూ ఉంటారండి. ఎక్కువ సత్తనపల్లి ఏరియా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా 4 గంటలకైతే నిద్ర లేచి మొహం కడుక్కొని ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను. రోజు 4 గంటలకు నిద్ర లేవను కదా, ఇంకా నిద్ర మొత్తుగా మగతగా ఉంటుందిలే అని చెప్పేసి ముందు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పని ఏంటంటే బయట కసువులు ఊడటం. రోజు నైటే బయట కసువు ఊడ్చి గచ్చంతా కడిగి ఉదయం లేచిన తర్వాత ముగ్గేసేదాన్ని. అలాంటిది నైట్ కడగలేదు. ఈరోజు త్వరగా ఊరికి వెళ్ళాల్సిన పని ఉందా, నైట్ గచ్చు కడగలేదు. నిన్న సాయంత్రం అనుకుందాం ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా వెళ్తే ఆటో పెట్టుకొని వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఎవ్వరు మాకు కుదరదు రాము అన్నారంట. ఇంకా అందుకని అప్పుడప్పుడు మేము 10 గంటలప్పుడు అనుకున్నాము, సరే బండి మీద వెళ్దాంలే అని. ఈ వారం అయితే నాకే అడ్డం లేదు. ఈ పొలం పనులు కూడా లేవు, మిరగాయలు కోయాల్సిన పని లేదు. మళ్ళీ వచ్చే వారం వెళ్దాం అనుకున్నాం అనుకోండి, అప్పటికి మిరగాయలు కోస్తాం, పొలం పనులు స్టార్ట్ అయినాయి అనుకోండి, అసలు ఇంకెక్కడికి వెళ్ళాది కాదు. ఇంక ఈ వారం అయితే మేము ఖాళీగానే ఉన్నాం, పనులేమి లేవని చెప్పేసి ఇంకా మేమైతే బండి మీద వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు మేము బండి మీద వెళ్ళలేదు. ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒక 10 మందిని కలిసి ఆటో పెట్టుకొని వెళ్ళటమే కానీ మా అంతటా మేము బండి మీద అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. ఇంకా బయట అయితే కసువు ఊడ్చేసాను. నైట్ నవీన్ సైకిల్ మర్చిపోయాడు, సైకిల్ బయటే పెట్టాడు. ఇంకా ఉదయాన్నే సైకిల్ అయితే లోపల పెట్టాను. ఎప్పుడన్నా అప్పుడప్పుడు మర్చిపోతున్నా కానీ దొంగలు ఎవరు తీసుకెళ్ళట్లేదు, సైకిల్ అక్కడే ఉంటుంది. మా ఇంటి దగ్గర ఎక్కువ అలాంటివి ఏం జరగవులేండి, దొంగతనాలు అవన్నీ జరగవు. ఎప్పుడో ఒకసారి ఏదో జరుగుతాయి కానీ ఎక్కువైతే జరగవు. పల్లెటూరులో దొంగతనాలు అనేవి జరగవులేండి, ఏదో ఎప్పుడో జరుగుతాయి కానీ ఎక్కువ శాతం దొంగతనాలు జరగవు. ఇంకా సైకిల్ అయితే లోపల పెట్టేసి కసువు ఊడ్చేసి గచ్చంతా కడిగేసి ఇంకా అది కూడా సింపుల్గా అయితే ముగ్గేసాను. ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేశాను. ఇంకా బయట పని అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా అంట్లు పని, బట్టల పని, ఈ 2 పనులు అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఇంకా అంట్లు కడగటం అయితే మొదలుపెట్టాను. నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా, నైట్ అంట్లు కూడా కడగలేదు. ఎందుకంటే అంట్లు పెద్దగా లేవు. నిన్న అన్నం కూడా గిన్నె ఒకటి చిన్న గిన్నె ఉంది. ఇంకా నవీన క్యారేజీలు ఇంతవరకే తక్కువ అంట్లు ఉన్నాయి. ఇంకా సాయంత్రం ఏం కడుగుదాంలే, ప్రయాణం చేసి వచ్చి అలసిపోయానులే అని చెప్పేసి నైట్ అయితే కడగలేదు. ఇంకా ఉదయాన్నే అంట్లు అయితే కడుగుతున్నాను. అంట్లు కడిగేసి ఇంకా బట్టలు కూడా ఉతికేసేయాలి. పని అనేది ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. 5 గంటలకల్లా పనులన్నీ అయిపోవాలనుకున్నాను. కానీ 5 గంటలకల్లా చేస్తానో చేయనో చూడాలి. 4 గంటలకు స్టార్ట్ చేశాను. 4 గంటలకు స్టార్ట్ చేసి ఈ అంట్లు పని, బయట కసువులు పని, బండ్లు తుడవటం, ఈ పనులు బట్టికి 5 గంటలకల్లా అయిపోవాలి అనుకున్నాను. కానీ ఎలా ఉంటుందో, ఈ పనులన్నీ 5 గంటలకల్లా చేస్తానో చెయ్యనో చూడాలి. నేను పని మొదలు పెట్టేటప్పటికి 4:10 అయింది. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. బట్టలు కూడా అన్ని బట్టలు ఉతకట్లేదు, మామూలుగా రోజువారీ బట్టలే. ఈరోజు కొంచెం ఎగస్ట్రా బట్టలే ఉన్నాయి. ఇంకా నవీన్కి ఈరోజు స్కూల్ లేదంట, వాడి క్యారేజీ బ్యాగులు ఉన్నాయి, సాక్సులు ఉన్నాయి. క్యారేజీ బ్యాగ్ ఒక్కటే ఉతుకుతున్నాను, సాక్సులు అవైతే ఉతకట్లేదు. మా ఆయన కరువు పనికి వెళ్తాడు కదా, ఆ బట్టలు ఉన్నాయి. ఈరోజు కరువు పనికి వెళ్ళాడు కదా, ఇంకా ఆ బట్టలు ఉతకట్లేదు. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి. నిన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా, నేను కట్టుకున్న చీర కూడా ఉంది, ఉతికి గంజి పెడదాం అనుకున్నాను. ఇంకా అది కూడా ఉతకట్లేదు. నార్మల్గా ఇంకా రోజు డైలీ వేర్ వేసుకునే బట్టల వాటికే ఉతుకుతున్నాను. ఎక్స్ట్రా బట్టలు అనేవి ఇంకా అసలు పెట్టుకోలేదు. అవి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా పనులు అవ్వవు. ఇంక ఇలా వెళ్ళేటప్పుడు హడావుడిగా ఏదో చేస్తుంటాం కదా పనులు,
ఇంకా అలాంటప్పుడు కొత్త బట్టలు ఉతకాలంటే ఇంకా అసలు కుదరదులే అని చెప్పేసి అవి పక్కన ఉంచేసాను. ఇంకా ఈరోజు కూడా ఊరికెళ్తా చీర కట్టుకుంటాం కదా! దానికి కూడా గంజి పెట్టాల్సి వచ్చిద్ది. ఇంకా ఎండాకాలంలో మనం ప్రయాణాలంటే కాటన్ చీరలు కట్టుకుంటాం ఎక్కువ శాతం. కాటన్ చీర అనేది తప్పనిసరిగా గంజి పెట్టాల్సిందే, ఇస్త్రీ చేయించాల్సిందే. అందుకని ఈ 2 చీరలు రేపు ఉతుకుదాంలే, రేపు ఖాళీగానే ఉంటాం కదా! నవీన్‌కి కూడా స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఎగస్ట్రా బట్టలైతే పెట్టుకోలేదు. ఇంకా బట్టలు కూడా ఉతికేసి పక్కనైతే పెట్టేశాను. 5 అయిందండి టైం. ఆ పనులన్నీ అయిపోయేటప్పటికి. ఇంకా బండ్లు తుడిచేటప్పటికి 5:15 అయింది. 5 గంటలకల్లా పని చేయాలనుకున్నాను. కానీ 5 గంటలకల్లా అవ్వలేదు. దగ్గర దగ్గర నాకు పని మొత్తం అయిపోయేటప్పటికి 5:30 అయింది టైం. ఇల్లు కూడా మొత్తం నీట్‌గా ఊడ్చుకుంటా వచ్చాను. ఇంకా నవీన్ వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. నేను స్నానం చేసిన తర్వాత వాళ్ళని నిద్ర లేపొచ్చులని స్నానం చేసి పూజలు అవి చేసుకునేటప్పటికి ఇంకా వాళ్ళు నిద్ర లేచి స్నానం చేస్తారు కదా! వాళ్ళకి ఇంకేం పనులుంటాయి? స్నానం చేసటం, ఇంకా రెడీ అవ్వటం, ఇంకా ఆ పని ఒక్కటే కదా! ఇంకా వాళ్ళని నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళనైతే లేపలేదు. కాకపోతే మేము పడుకున్న మంచం అయితే తీసి ఇంకా బయటైతే పెట్టేశాను. ఇంకా నవీన్ అయితే వాళ్ళ నాన్న దగ్గర పడుకున్నాడు. ఎందుకంటే ఆ గది కూడా ఊడ్చుకొని తుడుచుకోవాలి కదా! ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు నిద్రపోయే గదైతే ఊడ్చినప్పుడు లైట్ వేయటం, ఫ్యాన్ ఆపేయటం. ఇంకా ఊడ్చిన తర్వాత మళ్ళీ తుడిచేటప్పుడు లైట్ వేసే తుడవటం. ఇంక తర్వాత మళ్ళీ లైట్ ఆపేయటం. ఇంక ఇలా చేశాను. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కదా! అందుకోసం. 5:30 కల్లా ఇంట్లో పనులు మొత్తం చేసేసాను. 5 కల్లా చేద్దామనుకున్నాను. కానీ 5 కల్లా అవ్వలేదు. 5:30 అయింది. ఇంకా 5:30కి స్నానం అయితే చేసి పూజ అయితే చేస్తున్నాను. పూజకి సంబంధించి కూడా ఏమీ తీసుకురాలేదండి. అప్పుడప్పుడు అనుకున్నాం కదా! ఎళ్దామని చెప్పేసి. ఇంకా ఆకులు, కాయలు, పూలు ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా మా తోడికోడలు వాళ్ళది మందార చెట్టు ఉంటే, ఆ మందార చెట్టుకు పూలైతే కోసుకొచ్చాను. మందార పూలు పెట్టేసి, ఇంక ఇంట్లో ప్రసాదంగా పటికి బెల్లం పలుకులు అవి ఉంటాయి కదా! ఇంకా అవైతే ప్రసాదంగా పెట్టేసి, దీపారాజన అయితే చేశాను. ఇంకా గుడికెళ్ళేటప్పుడు పూజకు కావాల్సినయన్నీ ఇంకా వెళ్ళే దారిలో ఉంటాయి కదా! ఇంకా అక్కడ కొనుక్కుందాంలే అనుకుంటున్నాము. 6 కల్లా ఇంట్లో పనులన్నీ చేశాను. పూజ కూడా చేసుకున్నాను. నేనైతే రెడీ అయి కూర్చున్నాను. ఇంకా నవీన్ కూడా లేచి స్నానం అయితే చేశాడు. నవీన్ స్నానం చేసిన తర్వాత వాళ్ళ నాన్న స్నానం చేశాడు. అందరం రెడీ అయ్యేటప్పటికి 6:30 అయింది. 6కి వెళ్దాం అనుకున్నాము. కానీ 6:30 అయింది. ఇంకా గుడికి తీసుకెళ్లాల్సినవి అన్నీ సర్దేసుకొని ఇదిగోండి సంచిలో పెట్టుకున్నాను. ఉదయమే సర్దుకున్నాను. నైట్ సర్దుకోలేదు. నైట్ మేము వెళ్దాం అనుకునేటప్పటికే 10 అయింది టైం. పడుకుంటా అనుకున్నాము వెళ్దాంలే బండి మీద. ఇంకిప్పుడు పొలం పనులు లేవు కదా! మనం ఖాళీగానే ఉన్నాం కదా అని. ఇంక అందుకని నైట్ కూడా ఏం సర్దుకోలేదు. టిఫిన్ కూడా ఏమి చేయలేదండి. నవీన్‌కి ఆకలవుతుందంటే దారిలో ఏదైనా టిఫిన్ ఇప్పిద్దాము. మేమేమో ఇంకా పొంగల్ అవి చేసిన తర్వాత అక్కడ పులిహోరలు అవి పెడతారు కదా! లేదనుకోండి దేవుడి దర్శనం అయిన తర్వాత టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంట్లో అయితే టిఫిన్ అయితే చేయలేదు. ఇంక ఇదిగోండి బయలుదేరైతే మేము వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాతే తీశాను వీడియో. సగం దూరం వెళ్ళుంటాము. సగం దూరం వెళ్ళిన తర్వాత తీశాను. అయినా కానీ చూడండి బాగా మంచు పట్టేసి పొద్దున్నే బాగుంది కదా వాతావరణం. ఇంకిక్కడైతే గుడి దగ్గరలోకొచ్చేసాము. అంటే ఇంకెక్కువ దూరం ఉండదు. 1 కిలోమీటర్‌లో, 2 కిలోమీటర్ల దూరం ఉంటది. ఇది కొండబోడు ఊరు. ఇంకిక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతుంటే తీసుకున్నాను. నవీన్‌కి గూడా ఆకలవుతుందంటంటే టిఫిన్ తీసుకున్నాము. గుడికాడ కొబ్బరికాయలయి తీసుకుందామంటే చాలా రేట్లు చెబుతారు. అందుకని ఇక్కడైతే తీసుకున్నాం. ఎక్కడైనా గానీ సెట్టు సెట్టు రూ. 50 చెప్పారులెండి. ఇంక తర్వాతయితే వచ్చేసి ఇంక పొంగలైతే పెట్టేశాను. ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది లేదండి. ఎక్కడికక్కడ ట్యాపులుంటాయి. ఇంకా రాంగానే ఇంకా బియ్యము అవన్నీ పొంగలకు కావాల్సినవన్నీ తీసుకొని ట్యాప్ దగ్గరికెళ్ళేసి ఇంకా మొత్తం కడిగి ఇంకా ఎసురుకి గూడా ఆ వాటరే పట్టుకొనొచ్చాను. మేము గుడి దగ్గరకొచ్చేటప్పటికి 7:30 అయింది టైం. ఒక 1 అవర్ జర్నీ పట్టిద్ది. నేను వస్తా పుల్లలు కూడా తెచ్చుకోలేదండి. ఇంకిక్కడే ఎవరో ఒకళ్ళు ఇస్తారులే. లేకపోతే అన్నీ చెట్లు అవన్నీ ఎండిపోయినయి చాలా ఉంటాయి. ఇంక నేను చేసే కొంచెం పొంగల్‌కి 4 కట్టెలైతే సరిపోతాయిలే అని చెప్పేసి పుల్లలైతే తీసుకురాలేదు. నేనొచ్చేటప్పటికి అప్పుడే ఎవరిదో పొంగలయిపోయింది. పొయ్యి ఖాళీగా ఉంది. ఇంకా ఒకసారి చేసిన పొయ్యి మీద పెట్టామనుకోండి పొంగలనేది త్వరగా వచ్చిద్ది. కట్టెలు కూడా మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తీసుకొని పొంగలైతే పెట్టేశాను. పొంగల్ కొంచెమే చేస్తున్నానండి. ఎక్కువ చేయట్లేదు. పొంగల్ కూడా పొంగొచ్చేసింది. ఇంక ఇదిగోండి బియ్యం అయితే వేస్తున్నాను. మా సైడ్ అయితే ఉట్టి పొంగల్ చేయరండి. పొంగలను ముద్దపప్పు చేస్తారు. ఇంక ముద్దపప్పు చేసే టైం లేదు కాబట్టి బియ్యంలోనే పచ్చిపప్పు ఉంటాయి చూడండి. పచ్చిపప్పు అయితే వేసి చేస్తున్నాను.
పొంగల్ చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ 3 రాళ్ళు తీసుకొని నీట్గా కడిగి పసుపులు రాసి బొట్లు పెట్టేసి ఇదిగోండి చెట్టు దగ్గర ఇలా పెట్టేస్తాము. మందార పూలు అవి పెట్టాను చూడండి, ఆ రాళ్ళు నేను పూజించినవి. రాళ్ళు అనకూడదు, స్వామి పూజించి ఇంకా పాయసం అవైతే పెట్టాను. ఆకులు కాయలు అయితే మాకు దొరకలేదండి వచ్చే దారిలో, అందుకని పాయసం, పూలు, పసుపు, కుంకుమ, కడ్డీలు అవన్నీ వెలిగించాను. ఇంకా నూనె కూడా తెచ్చుకున్నాను దీపారాజనకి. అక్కడ ఒక ప్రమిది ఉంటే ఇంకా ఒత్తులు వేసి దీపారాజన కూడా చేసి పొంగలి చేశాను కదా, పొంగలి కుండ కూడా అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నాను. పొంగలి కుండ మనల్ని గుడి దగ్గరికి తీసుకెళ్ళనివ్వరు, అందుకని ఇక్కడే పెట్టేసి దండం పెట్టుకుంటారు. చాలామంది ఇలానే చేస్తారండి. పొంగలి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఇలా పూజ చేసుకొని పొంగలి పెట్టేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్తారు. కొంతమంది అయితేనేమో ఇంకా గుడికి మనం దర్శనానికి వెళ్తున్నాం కదా, ఇంకా గుడి దగ్గర అయితే కొబ్బరికాయ ఇస్తారు. ఉచిత దర్శనానికే వచ్చామండి మేము. దర్శనానికి టికెట్లు ఉన్నాయి, 20 రూపాయలు, 50 రూపాయలు, 200 ఉంది. మేము ఉచిత దర్శనానికి వచ్చాము. జనం కూడా పర్వాలేదు, తక్కువగానే ఉన్నారు. మా అదృష్టం కొద్దీ ఇంకా పక్కన గేట్ ఉంటే ఆ గేట్ అయితే తీశారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇదైతే గర్భగుడి అండి. దేవుడి దగ్గర వీడియోలు తీయకూడదు, పోలీసులు ఫోన్లు తీసుకుంటారని చెప్పారు, అందుకనే దూరంగా అయితే చిన్న క్లిప్ వీడియో తీశాను. అదైతేనేమో గర్భగుడి మెయిన్ స్వామి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతేనేమో వెనక వైపున వెంకటేశ్వర స్వామి, కానీ మెయిన్ స్వామి కాదు. అక్కడ గుడిలాగుంది. అక్కడైతే హారతి ఇచ్చి కొంచెం భజనలాగా చేశారు, బాగుంది. ఉచిత దర్శనం వాళ్ళేమో స్వామికి కొంచెం దూరంగా వెళ్తాము. డబ్బులు పెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, 200, వాళ్ళైతే స్వామికి దగ్గరగా వెళ్తారు. అంతే తేడా, ఇంకేముండదు. జనం కూడా తక్కువగానే ఉన్నారులేండి, అంత ఎక్కువగా అయితే లేరు. ఇదైతే కొండ. కొంతమంది కొండెక్కి పైకి వెళ్ళి చూసొస్తుంటారు, కొంతమంది ఏమో దేవుడి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారు. కొండ మీద అయితే ఏమీ ఉండవు, నార్మల్గా ఇలాగనే ఉంటుంది, అంతా చెట్లు, రాళ్ళు. కొండ మీద ప్రత్యేకంగా అయితే ఏమీ ఉండదు. దేవుడు గుడి ఉన్నంత వరకే కానీ తర్వాత పైన అయితే ఇంకేమీ ఉండదు. కొంతమంది అయితే ఇదిగోండి ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. బయటకు వచ్చే దారి అయితే ఇటు మెట్లు ఉన్నాయి. పిల్లలు బొమ్మలు వేషాలు, గాంధీ తాత వేషాలు వేసుకొని డబ్బులు అవి అడుగుతున్నారు. పిల్లలకైతే డబ్బులు ఇచ్చాను. అందరికి ఇవ్వలేం కదా, చాలామంది ఉంటారు. ఏదో 4-5 అయితే ఇచ్చాము, అంతవరకే. కొంతమంది గుడి దగ్గర కూర్చొని మెట్ల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. కొంతమంది అయితే దర్శనానికి వెళ్ళొచ్చి కాసేపు కూర్చొని వెళ్ళాలంటారు కదా, కాసేపు కూర్చొని వెళ్ళటం. మేము కూడా ఒక 10 నిమిషాలు అన్నదానం కూడా ఉంటుందండి. లేట్ అయితే అప్పుడు దాకా ఎక్కడ ఉంటామని చెప్పేసి మేమైతే త్వరగానే ఇంటికి వచ్చేసాము.